ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. ఇంతేనా ఇది జీవితమ్మా, ఇవియా ఇష్టార్థభోగాలు. జగన్మాత, ఇంతేనా ఇది జీవితమ్మా, ఇవియా ఇష్టార్థభోగాలు. ఈ వింతల్ గంతుల కోసమా ఇతరులన్ వేధించుటల్ ముంచుటల్. ఈ వింతల్ గంతుల కోసమా ఇతరులన్ వేధించుటల్ ముంచుటల్. అంతా కన్నులు మూసినంతటనే మాయాజాలమై తోచు. అంతా కన్నులు మూసినంతటనే మాయాజాలమై తోచు. మా గంతల్ విప్పుమలోక పావని, మా గంతల్ విప్పుమలోక పావని, కరాగ్రన్యస్త చింతామణి. ఈ గంతల్ విప్పుమలోక పావని, కరాగ్రన్యస్త చింతామణి. జటిలమైన ఆత్మతత్వాన్ని జాను తెనుగులో మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1493వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితాన్ని గురించి చాలా పెద్దగా ఊహిస్తాం, కలలు అంటాం. కాస్త ఒక 40 ఏళ్ళు దాటాకైనా తాత్వికంగా ఆలోచించడం మొదలు పెడితే ఎంత సమయం, ఎన్ని ఏళ్ళు వృధాగా గడిచిపోయిందో అర్థమవుతుంది. ఇంతేనా ఇది జీవితమ్మా, ఇవి ఆ ఇష్టార్థభోగాలు. పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే. తిన్నదే మళ్ళీ తినడం, చేసిన సంసారమే మళ్ళీ చేయడం, అనుభవించిన సుఖాలే మళ్ళీ అనుభవించడం, పడిన రోగాలే మళ్ళీ పడడం. వచ్చిన రోగం మళ్ళీ వస్తే బాధగా ఉండదు, కానీ వచ్చిన సుఖం మళ్ళీ వస్తే కూడా బాధగానే ఉండాలిగా, ఉండదు. విచిత్రం అదే. అంతే. ఒక్కసారి అసలు ఈ సుఖం వల్ల నేను పొందుతున్న నిజమైన ఆత్మానందం ఎంత, పోనీ కనీసం లెక్కల్లో చూస్తే ఎంతసేపు ఈ పదార్థం తిన్నా, ఈ భోగం అనుభవించినా, ఏదైనా అంటే ఇవియా ఈ వింతల్ గంతుల కోసమా ఇతరులను వేధించుటలు ముంచుటలు. దీనికోసం 3 పెళ్ళిళ్ళ, 6 విడాకుల, 16 మందితో సంబంధాల, 3 హత్యల, 6 మానభంగాల. ఇన్ని అవసరమా? ఇంత కుళ్ళు ప్రపంచాన్ని సృష్టించుకోవాలా? ఈ వింతల్ గంతుల కోసమా ఇతరులను వేధించుటలు ముంచుటలు. అందువల్ల అంతా కన్నులు మూసినంతటిన మాయాజాలమై తోచు. ఒక్కసారి రాత్రి అలా మంచం మీద పడుకున్నాము అంటే మనకి సంపదలేమున్నాయో, ఆస్తులేమున్నాయో, అప్పులేమున్నాయో, సుఖాలేమున్నాయో, బాధలేమున్నాయో, మన ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ద్వేషిస్తున్నారో ఏమీ తెలియదే. ఒక నిర్మలమైన నిత్యమైన ఆనందంలో మునిగిపోయేమే మనకి తెలియకుండానే గాఢ సుషుప్తిలో. ఆ ఆనందాన్ని తెలిసి పొందడమే కదా ఆత్మానందం అనేది, సమాధి స్థితి అనేది. తెలియక పొందితే నిద్ర, తెలిసి పొందితే సమాధి. దానికే ఈ గంతల్ విప్పుమలోక పావని. మాయ అనే గంతలతో మమ్మల్ని కప్పేశావమ్మా, మళ్ళీ విప్పవలసింది నువ్వే కదా, కట్టినవాడే కదా విప్పవలసింది. మేము మాకు విప్పుకోగలిగే సామర్థ్యం ఉంటే కట్టే వరకు కడుతుంటే చూస్తూ ఊరుకోం కదా. అంటే కట్టిన దానివి నువ్వే, విప్పవలసిన దానివి నువ్వే. దీని ప్రపత్తి మార్గం అంటారు. మా గంతల్ విప్పుమలోక పావని, కరాగ్రన్యస్త చింతామణి. చేతిలో పెట్టిన చింతామణి రత్నమమ్మా నువ్వు, కోరిన కోరికలన్నీ తెరిచే కల్పతరువు కదా అని అమ్మవారిని నిరంతరం ప్రార్థన చేయాలి. ఇక కథలోకి ప్రవేశిస్తే జటిలమైన తత్వాన్ని జాను తెనుగులో మనకు అందిస్తోంది ఆంధ్ర మహాభారతం. జాను తెనుగు అంటే అచ్చ తెలుగు కాదు, మరీ కఠినం కాకుండా అర్థమయ్యే తెలుగు అని అర్థం. అందులో సంస్కృతం, తెలుగు, అవసరమైతే వేరే భాషల పదాలు కూడా ఉండే, ఎలా చెబితే అర్థమవుతుందో అలాగే జాను తెనుగు అంటారు దాన్ని. అచ్చ తెలుగు వేరు. భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తున్నాడు. ఏముందయ్యా, ద్వావా సుపర్ణం సయుజం సఖాయం సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్రణ్యో అభిజాకసీతి అని వేదంలో చెప్పబడిన మాటేనయ్యా. అనుభవించే ఆత్మ మనస్సు, అనుభవించిన ఆత్మ తేజస్సు. నువ్వు మనస్సు నుంచి ఆ తేజస్సు అనే స్థితిలోకి వెళ్ళవయ్యా.
వెళ్ళకపోతే జరిగేదేమిటి? చందుచునుండు పుణ్యముల చేసి నరత్పుణ్యముల చేసి సురత్వము మధ్యకర్మతన్ బొందు నరత్వమున్ దురితయోగమునన్ పశుకీటభావమున్ బొందు దురితయోగమునన్ పశుకీటభావమున్ బొందు సుఖంబు దుఃఖమును బొందగ జీవుడు దీని భేదశక్తిని తెలియంగ నిర్చిన మతింగలయాతడు కోరు మోక్షమున్. అన్నీ ఎదురుగానే ఉన్నాయి ధర్మరాజా, మానవులు గ్రహించుకోరయ్యా. అనేక గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఎంతోమంది గురువులు బోధిస్తున్నారు. బోధించి 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 అలసిపోయి వెళ్ళిపోతున్నారు కూడా. మా సద్గురు శివానందమూర్తి గారిలాగా అలసి సొలసి అంతర్యామి అంతటా నిన్ను వేడి తేని వెళ్ళిపోతున్నారు కూడా. ఎన్నేళ్ళు ఉంటారండి? ఇప్పటికీ 87 ఏళ్ళు ఉన్నాడు మహానుభావుడు. ఎంత జ్ఞానబోధ, ఎంత జ్ఞానబోధ. వారంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే కేవలం దైవభక్తితోనో వ్రతాలు పూజలతోనో అభిషేకాలతోనో సరిపెట్టలేదు ఆయన. ఆంధ్రభూమి పత్రికలో కానీ ఋషిపీఠం పత్రికలో కానీ ఆ రాసిన వ్యాసాలు నేను కాలేజీల్లో పాఠాలు చెబుతున్నప్పుడు ఆ వ్యాసం చదివి మర్నాడు పాఠంలో దాన్ని జోడించి చెప్పేవాడిని. అంత గౌరవం, అంత భక్తి వారంటే నాకు. ఎందుకంటే దేశభక్తి. దేశం ఏమైపోతుందో చూడండి, దేశం ఏమైపోతుందో చూడండి, మీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు అని దేశం కోసం అలమటించే మహానుభావుడు. పరమ నిరాడంబర యోగి, పరమ నిరాడంబరం. ఆ పంచకట్టు, ఆ పిలక, ఆ సన్నటి శరీరం అంతా. అసలు అర్భకుడు అంటే అర్భకుడే. కంచి పరమాచార్య తర్వాత ఈయనే. అంతే కాదు, ఆ నిష్ఠ అంతే ఆ నిష్ఠే. ఆయన మొదటి నుంచి సన్యాసి, ఈయన గృహస్థయి, తర్వాత యతీశ్వరుడు అయ్యారంతే. ఇలా ఎంతమంది అయినా వెళ్ళిపోతారండి, ఉండరండి. పరమాచార్య వెళ్ళిపోలేదా? రమణ మహర్షి వెళ్ళిపోలేదా? కృష్ణమూర్తి గారు వెళ్ళిపోలేదా? శివానందమూర్తి గారు వెళ్ళిపోలేదా? అంచేత మనమే గ్రహించుకోవాలి ఉన్న గురుబోధనని, ఉన్న గ్రంథాలని, అసలు మన జీవితాన్ని మించిన అనుభవం ఏముంది? లోకాన్ని మించిన గ్రంథం ఏముంది? అంతరాత్మను మించిన గురువు ఎవరు ఉన్నారు? ఏ గురువుల్ని మనం ఆశ్రయించినా వారెవరూ ఉండరు, మనము ఉండము.